నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వార్షిక స్నాతోత్సవం. ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలు, వైద్య విద్యలు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలు, వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ కితాబిచ్చారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతోనూ దక్షిణ భారతంతో పోలిస్తే మన రాష్ట్రం వేగంగా పురోగతి సాధిస్తుంది అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 34 వైద్య కళాశాలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నామని వివరించారు. వైద్య విద్యలో ప్రవేశించాక విద్యార్థులంతా కృషి, నిబద్ధత, నిజాయితీతో తమను తాము అంకితం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వర్సిటీ 27వ, 28వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ ప్రసంగం చేస్తూ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య విద్యలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. 1986లో స్థాపించిన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయమని మన గర్వంగా చెప్పగలమన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు గిరిజన ప్రాంతంలో ఒక కొత్త వైద్య కళాశాల పనిచేయడం ప్రారంభించింది అన్నారు. రాష్ట్రంలో ఉన్న 34 వైద్య కళాశాలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నామని గవర్నర్ అన్నారు. విశాఖపట్నంలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో అనస్థియాలజీ మరియు రేడియో స్టేషన్ అంకాలజీ ప్రత్యేకతలతో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు ప్రారంభమయ్యాయి అన్నారు. వైద్య విద్యలో ప్రవేశించడం కష్టతరమైన సవాళ్లతో కూడిన రంగమని, వైద్య విద్యలో ప్రవేశించాక విద్యార్థులంతా కృషి, నిబద్ధత, నిజాయితీతో తమను తాము అంకితం చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. వారికి సమాజం పట్ల నమ్మకమైన విధి బాధ్యత ఉందని, కొన్నిసార్లు వారు చాలా బాధలను భరించవలసి రావచ్చని, కొన్నిసార్లు వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేయవలసి రావచ్చన్నారు. తద్వారా రోగి మరొక రోజు జీవించవచ్చని, లేదా ఒక కుటుంబం తమ ప్రియమైన వారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడాన్ని ఆస్వాదించవచ్చని ఆయన తెలిపారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు, బంగారు పతకాలు, మెరిట్ సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. Andhra Pradesh has always been in the forefront of healthcare sciences and medical education. And we can proudly say that the University of Health Sciences, which was established in 1986, was the first of its kind in the country. This was the first umbrella university, if my knowledge, if I am right, in the country. On the medical education front, our state has been making rapid progress compared to the rest of the country and South India. Today, Dr. NTR University of Health Sciences has under its jurisdiction as many as 580 colleges offering medical, dental, Ayurveda, homeopathy, Unani, naturopathy and yoga, nursing, physiotherapy and other allied healthcare courses, providing training to thousands of students in various branches of medicine and allied healthcare. Healthcare profession is the noblest of all professions, and you are all indeed fortunate to be the chosen few in this profession. But Dr. Yadav has already warned you how you should be. To achieve success while delivering healthcare, both curative, promotive and preventive, you must work hard with sincerity and commitment. I am also informed that university has started 2 new courses in clinical psychology, that is MPhil and PDCP with 6 seats each. One new medical college has been functional in the remote tribal area of Paderu in Visakhapatnam district, in addition to 34 existing medical colleges in the state. Action has also been taken to fill vacancies
in various categories of medical and health department over the period. Postgraduate medical courses in the specialties of anesthesiology and radiation oncology have been functional at Homi Baba Cancer Hospital and Research Center, Visakhapatnam. My dear students, I would like to congratulate the students who are receiving their medals today under various categories for their excellent performance, and the students who are receiving their graduate and postgraduate degrees, and the research scholars who are receiving their PhD, super specialty and post-graduation degrees. As you all are aware, in a profession that deals with well-being of humans, people have expectations of services of highest order from you, untainted by any tinge of corruption or incompetence. సుస్థిర ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్రైమాసిక ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 17.1% వృద్ధి సాధించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ సగటును మించి 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్డీపీలో వృద్ధి నమోదైందని రాష్ట్ర ప్రణాళిక విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక వృద్ధి అంచనాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. 2 అంకెల వృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం ఎంత లక్ష్యం పెట్టుకున్నాం, దానికన్నా ఎంత ఫలితాలు సాధించాం అనే విశ్లేషణ అవసరమని అన్నారు. రాష్ట్రానికి విస్తీర్ణమైన సముద్ర తీరం, సమృద్ధిగా జల వనరులు, మెరుగైన మౌలిక వసతులు వంటి అనేక అంశాలు అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. కొన్ని రంగాలు ఆశించిన పురోగతి సాధించకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడానికి నిపుణులతో ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని సూచించారు. యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, వృషవృక్షం అని విమర్శించారు. ఏపీలో యూరియా కొరత ఉందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. కేవలం రైతులను భయ ఆందోళనకు గురిచేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ నేతలు విష ప్రచారానికి తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ప్రతి ఏడాది సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈ నెలలో 94,442 టన్నులు సరఫరా చేశామని స్పష్టం చేశారు. మరో 40,000 మెట్రిక్ టన్నులు ఈ నెల 10వ తేదీలోగా రైతులకు చేరనుందని తెలిపారు. యూరియా కొరత ఉందంటూ తప్పుడు కథనాలతో కృత్రిమ కొరతను సృష్టించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మేము సాగునీరు ఇస్తా ఉన్నాం పుష్కలంగా, దానివల్ల కొద్ది యూరియా ఎక్కువ పడవచ్చు, దానికి పూర్తిగా అంగీకరిస్తాం. అయితే ఎప్పుడైతే షార్టేజ్ వచ్చేస్తుందని విష ప్రచారం చేయటం వల్ల ఎక్కడ షార్టేజ్ వస్తుందని రైతులు ఒక్కసారిగా బల్క్గా కొనడానికి ఒక ఎకరానికి 2 బస్తాలు సరిపోద్ది మ్యాక్సిమం యూరియా. ఇప్పుడు నీరు ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి 3 బస్తాలు, అలా కాకుండా రైతులు 6 బస్తాలు షార్టేజ్ వస్తుందని 7 బస్తాలు కొనటం వల్ల అక్కడ కొద్ది ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే సుమారు గత ప్రభుత్వం ఏటా సగటున 5 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసేది, కానీ ఈ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కి మేము సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, ఒక లైన్లో రైతులు యూరియా కోసం నిలబడితే షార్టేజ్ వచ్చింది, రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బలం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి, కొట్టేసుకోవాలి, అక్కడ ఎవరికి అందిన యూరియా బస్తాలు తెచ్చేసుకోవాలనేది అతని ఉద్దేశం. ఇప్పుడు ఈ రోజున
ఎక్కడైనా సరే ఒక రైల్వే కౌంటర్లో కానీ బస్ కౌంటర్లో కానీ ఎక్కడైనా సరే లైన్లో నుంచి మనం తెచ్చుకునే ఆచారం ఉంది. అది కూడా తప్పు కింద మరి ఆయన చేస్తున్నాడంటే ఈ రోజున సిగ్గుపడే విషయం. అలాగే సుమారు ఆగస్టు నెలాఖరికి 5,69,712 మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ నెలలోనే సుమారు 94,482 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖు లోపు సుమారు 40,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ షార్టేజ్ లేదు, కేవలం విష ప్రచారమే ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదైతే సూపర్ 6 అమలు కాదు, ఇది అనితర సాధ్యం అని చెప్పి వాళ్ళు విష ప్రచారం అలాగే ఎగతాళి చేయడం మనం చూసాం. అయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేసాం, ఇంకెట్టి పరిస్థితుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలను ఇవ్వలేరు, అభివృద్ధి అనేది చేయలేరనే ధీమాతో ఉండేవారు. కానీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రం అంత కరెక్ట్ కాదని చెబుదామనే ముఖ్యోద్దేశంతో ఈ అలరలు సృష్టించాలని, కులాల మధ్య అలరలు సృష్టించాలని కానీ రైతుల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి అక్కడ ఏదో అలర చేద్దామని ఏదో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కలయికలో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ వైసీపీ గాలి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగరంలో నూతన పార్కులను అభివృద్ధి చేయాలని, ఉద్యానవన విభాగం, ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేయాలని అన్నారు. స్ట్రీట్ వండర్ల జోనింగ్ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకుని వారి సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖాధిపతులందరూ సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ అధికారులు వర్క్స్ డివిజన్, ప్రాజెక్ట్స్ డివిజన్ సమన్వయం చేసుకుని పనుల్లో జాప్యం లేకుండా పని చేయాలి అన్నారు. కొండ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సంతృప్తికరంగా లేదన్నారు. దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని మరుగుదొడ్లన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ముఖ్య ప్రదేశాల్లో మరుగుదొడ్లతో పాటు స్నానపు గదులు కూడా ఉండేటట్లు చూసుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ఆస్తుల అన్నింటిలో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, కర్మల భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరంలో దోమలు లేకుండా నివారణ చర్యలు ఖచ్చితంగా తీసుకునేటట్లు చర్యలు తీసుకోవాలని ప్రజా ఆరోగ్యం అధికారులను ఆదేశించారు. అనధికార బ్యానర్లు ఎక్కడ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. మెడికల్ సీట్లు ప్రైవేట్ చేతుల్లోకి వెళితే సామాన్య కుటుంబాల పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందని అన్నారు. విద్యా ఆరోగ్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని పేర్కొన్నారు. విజయవాడ బాలస్తో భవన్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో పాటు విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ ఇటీవల 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయం పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ సీట్లు ప్రైవేట్ చేతుల్లోకి వెళితే సామాన్య కుటుంబాల పిల్లలకు వైద్య విద్య దూరమవుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో కళాశాలలు నిర్మిస్తే వాటికి అనుబంధంగా పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయని, అవి వేలాది మంది రోగులకు వైద్యం అందించగలమని చెప్పారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగితే ఆసుపత్రి కూడా నిర్మాణం జరిగి వేలాది మంది పేషెంట్లకు రావడానికి అవకాశం ఉంటుందని, ఇందుకు విజయవాడ, గుంటూరు ఎయిమ్స్ కళాశాలే ఉదాహరణ అని అన్నారు. విద్య ఆరోగ్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలని, ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానాలు చేశారని, ఇందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ వారంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం
ప్రభుత్వ రంగంలో నిర్మాణం కావాల్సిన 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ పద్ధతిలో నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటటువంటి తీర్మానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేంద్రం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్రాలు భరించాలి. ఈరోజు ఈ నిధులు భరించలేమనే పేరుతో ఈ మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నారు. దీనివల్ల 2 నష్టాలు జరగబోతూ ఉన్నాయి. ఒక నష్టం, మెడికల్ కాలేజీ సీట్లు పేద విద్యార్థులు కోల్పోతారు. మెడికల్ కాలేజీ సీట్లన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తే అవి ధనికుల పిల్లలకే వెళ్తాయి. రెండో పెద్ద నష్టం ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెడితే ఆసుపత్రి కూడా ప్రభుత్వంలోనే నిర్మాణం జరుగుతుంది. ఈరోజు మనం విజయవాడ జనరల్ హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, రోజుకు 2000 మంది పేషెంట్లు వస్తున్నారు. పక్కనే మంగళగిరిలో ఎయిమ్స్ 10 రూపాయల ఫీజుతో రోజుకు 2000 మంది పేషెంట్లు వస్తున్నారు. గుంటూరులో జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ రోజుకు 3000 మంది పేషెంట్లు వస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కనుక మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగితే ఆసుపత్రి కూడా నిర్మాణం జరిగి రోజు వేలాది మంది పేషెంట్లు అక్కడ రావడానికి అవకాశం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ 2004 పూర్వానికి వెళ్ళిపోతున్నాడు. 2004 పూర్వం అలాగే ఈయన ప్రతిదీ ప్రైవేటీకరణ చేసి బస్టు పట్టాడు. ఇప్పుడు మళ్ళీ బస్టు పడతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్య, ఆరోగ్యం ఈ రంగాలు మాత్రం ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కొన్ని తీర్మానాలు చేయబోతూ ఉంది. ఆ తీర్మానాలకు మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ రంగంలోనే ఈ 10 మెడికల్ కాలేజీలు కొనసాగాలి, నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాం. కూటమి పార్టీ నిర్వహించే సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు అనంతపురం ముస్తాబైంది. బస్సు, కారు, ఆటో ఇలా దొరికిన ప్రతి వాహనం అనంతపురానికి ప్రయాణమైంది. రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారనే అంచనాతో భోజనాల నుంచి భద్రత వరకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా మరింత బలపరచనున్నారు. ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ దాదాపు 15 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా అనంతపురంలోని ఇంద్రప్రస్థాన నగర్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ తలపెట్టిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఒకే వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. సూపర్ 6 పథకాల లోగోతో కూడిన ఎల్ఈడి స్క్రీన్తో వేదికను తీర్చిదిద్దారు. ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ 6 హామీలు అమలు చేసి సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో అందిస్తున్న విషయాన్ని కూటమి నేతలు ప్రస్తావించనున్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ఇప్పటికే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరిందని, అమరావతి, పోలవరం, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు జెట్ స్పీడ్లో జరుగుతున్న విషయాన్ని అగ్రనేతలు వివరిస్తారు అని నేతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రంగా విమర్శించారు. మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలు బెయిల్పై విడుదల కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అరాచక పార్టీలాగా కనిపిస్తుందని, ఇది రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదన్నారు. అవినీతి సొమ్మును దాచుకోవడం కోసం, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవడం కోసమే రాజకీయ పార్టీ పెట్టారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అరాచక పార్టీ లాగా కనపడుతూ ఉన్నది. ఇది రాజకీయం కోసం, ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఒక అసాంఘిక శక్తులకి అడ్డ తాము సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవటం కోసం, ప్రభుత్వం నుంచి రక్షణ పొందటం కోసం, ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా పార్టీ పెట్టింది ప్రజాసేవ కోసం కాదు అని ఢంకా బజాయించి చెప్పగలను నేను. లేకపోతే ఈ అరాచకం ఏంటండి? మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నారు సిట్ వాళ్ళు. ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. 3,500 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం
కొట్టేశారు వీళ్ళు, అది రాష్ట్ర ప్రజా ఉపయోగానికి ఉపయోగపడే డబ్బు అని స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎవరెవరు కొట్టేశారు ఆధారాలతో సహా కోర్టుకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద బడా తలలు ఇంకా ఇందులో ఉన్నాయి. ఆ బడా తలలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. దర్యాప్తు స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న 3 బెయిల్ వచ్చింది. అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు, ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఒక భారతీ సిమెంట్స్లో ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళ 3 కూడా అరెస్ట్ అయ్యారు. దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని 110 రోజుల క్రితం ఈ ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది. లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది. వాళ్ళు 114 రోజులు రిమాండ్లో ఉన్నారు. నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆ గోవిందప్ప అని ఆయన 117 రోజులు ఉన్నాడు. వీళ్ళకంటే 3 రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నేను అడగట్లేదు, అందులోకి నేను వెళ్ళను. బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం. అది ఆయన సాటిస్ఫై అయితే ఇవ్వచ్చు. అది దట్ ఈస్ హిజ్ ప్రయారిగేటివ్ లీగల్లీ. ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. కొంతమంది మా వాళ్ళు అంటున్నారు 100 రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు 160 రోజులు జైల్లో ఉన్నారు. 160 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ ధనంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ, ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టో ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆట్టే పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు. ఇంగ్లీష్లో ఫైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు. అంతా ధనంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి అందరు ప్రజా వాక్కు అది ఆ రోజున. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని సృజనాత్మక ఆలోచనతో తమ స్వగ్రామంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మాతృభూమితో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్నారు. స్విట్జర్లాండ్ జూరిచ్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలి అని సృజనాత్మక ఆలోచనలతో తమ స్వగ్రామంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మాతృభూమితో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అన్నారు. భవిష్యత్తు తరాలకు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో తాము భాగమవుతామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ వార్షిక స్నాతోత్సవం. ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలు, వైద్య విద్యలు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వృద్ధి లక్ష్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని సూచించిన చంద్రబాబు. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్. యూరియాపై వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.